అసలు మీరిప్పుడు బాబుని ఎందుకు ఆశ్రమంలో చేర్పిస్తానని ఇలా మొండిపట్టు పడుతున్నారు అని కౌశికి అరుస్తూ ఉంటుంది. మీకు వారం రోజుల సమయం ఇచ్చాము. మీరు నిరూపించుకోలేకపోయారు కదా! కాబట్టి బాబు మీ కొడుకు అని నిరూపించుకోలేదు కాబట్టి ఆశ్రమంలో వదిలేస్తాం అని నిషి అంటుంది. మాకు ఇంకో 2 రోజులు సమయం ఇవ్వండి అని కేదార్ అంటాడు. వారం రోజులు సమయం ఇస్తేనే నిరూపించుకోలేదు. ఇక ఈ 2 రోజుల్లో ఏం నిరూపించుకుంటారు అని వైజయంతి అంటుంది. మేము ఈ 2 రోజుల్లో బాబు కౌశికి వదిన కొడుకే అని ఖచ్చితంగా నిరూపిస్తాము. మమ్మల్ని నమ్మండి అని ధాత్రి అంటుంది. నిరూపించకపోతే అని నిషి అనడంతో మేమే బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తాము అని ధాత్రి చెప్తుంది. దాంతో సురేష్ చాలా కంగారు పడిపోతూ ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి అని సురేష్ అంటే, జగదాత్రి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసే తీరుతుంది. ఏది అనాలోచితంగా జగదాత్రి మాట్లాడదు. నాకైతే నమ్మకం ఉంది అని కౌశికి అంటే, జగదాత్రి మాట అంటే అది రాజముద్రతో సమానం. ఒక్కసారి మాట ఇచ్చింది చేస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా చేసే తీరుతుంది. అది జగదాత్రి అంటే అని సుధాకర్ కూడా అంటాడు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ మావయ్య అని మేము చూస్తామని నిషి అంటుంది. వదిన మీరేమీ కంగారు పడకండి, మేం చూసుకుంటాం అని ధాత్రి అనడంతో అలాగేనని కౌశిక్ అంటుంది. పద కేదార్ వెళ్దాం అని ధాత్రి కేదార్ ఎక్కడికో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరి ఏ విధంగా ధాత్రి నిరూపిస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.